మా ఊర్లో ఎప్పుడు గేదెలు ఈనేటప్పుడు జున్ను పాలు అమ్ముతారు. అవి తెచ్చుకొని జున్ను చేసుకునే వాళ్ళము. రెడీమేడ్ జున్ను పౌడర్తో ఎప్పుడు కూడా నేను జున్ను చేయలేదండి. ఈరోజు ఫస్ట్ టైం జున్ను చేస్తున్నాను. దీనికోసం నేను పచ్చి పాలను తీసుకుంటున్నాను. టెట్రా పాల ప్యాకెట్ని తీసుకున్నానండి. ఇందులో ఈ రెడీమేడ్ జున్ను పౌడర్ని అయితే కలుపుతున్నాను. కాస్త పంచదార కూడా వేయాలి ఇందులో మనకి సరిపడినంత. నేను 2 యాలకులు కూడా చితక్కొట్టుకొని వేసుకుంటున్నాను. ఈ జున్ను పౌడర్ వేసాం కాబట్టి ఈ పాలని జున్ను పౌడర్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉండిపోతే జున్ను అనేది సరిగ్గా రాదు కాబట్టి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. తర్వాత పాలు జున్ను పౌడర్ కలిపిన ఆ గిన్నెని ఆ వాటర్లో పెట్టుకొని ఒక మూత వేసి ఒక 20 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. స్పూన్ పెట్టినప్పుడు స్పూన్కి అంటుకోలేదు కదండి. ఈ జున్ను అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు ఇది కాస్త చల్లారినాక ప్లేట్లో అయితే వేస్తున్నాను. చూడండి, అచ్చం జున్నులాగే ఉంది కదా. నాకైతే నచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.